హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కిచెన్ కింగ్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఆలూ ఫ్రై కోసం మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ అండి. ముందుగా నేను ఒక 3 బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని పైన లేయర్ మొత్తం నీట్గా క్లియర్ చేసుకుందాం. వీటి కోసం నేను స్పెషల్గా ఈ బంగాళదుంపల్ని వాడటం లేదండి. మనకు జనరల్గా మార్కెట్లో దొరికేవి మన కూర కోసం వాడే బంగాళదుంపలను మాత్రమే వాడుతున్నాను. వీటి కోసం స్పెషల్ బంగాళదుంపలు అవసరం లేదండి. పైన లేయర్ మొత్తం నీట్గా క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందండి. ఇంకా నేను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వీటిని మనం మరీ పెద్దగా ఉండకూడదండి, మరీ అలా చిన్న కూడా ఉండకూడదు. మీడియం సైజులో కట్ చేసుకుందాం. ఎందుకంటే మరీ పెద్దగా ఉన్నా కూడా అది బంగాళదుంపల లోపల ఉడికేటప్పటికి మనకి సరిగా ఉడకదు, ఫ్రై అవ్వదు. సో చిన్నగా ఉన్నా కూడా బాగోదండి. సో మీడియం సైజులో కట్ చేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చక్కగా మంచినీళ్ళ బౌల్ తీసుకుందాం అండి. వాటిలో మనం కట్ చేసిన పీసెస్ అన్ని వేసుకొని నీట్గా వాష్ చేసుకుందాం. క్లీన్ చేసిన ఆలూ పీసెస్ అన్ని ఒక ప్యాన్లో వేసుకుందాం అండి. అలా వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం మంచినీళ్ళు వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం పైన మొత్తం క్లోజ్ చేసుకుందాం అండి. ఇలా క్లోజ్ చేసుకున్న 15 మినిట్స్ తర్వాత మనకి హాఫ్ బాయిల్ అయితే అయిపోతుందండి. సో మనం పీసెస్ని పూర్తిగా 100% బాయిల్ అవ్వనివ్వద్దండి. ఒక 60% మాత్రమే ఉడికేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం ఇంకొక 2 సార్లు మనం బాయిల్ చేయాల్సి ఉంటుంది, ఫ్రై చేయాల్సి ఉంటుంది. సో 60% ఉడికిన తర్వాత మనం వాటిని తీసేసుకుందామండి. చూడండి, నాకైతే 60% ఉడికిపోయినాయి. సో నేను ఇప్పుడు వీటన్నింటిని తీసుకుంటానండి. ఇలా నీట్గా మనం మొత్తం ప్యాన్లో ఉన్న పీసెస్ అన్ని తీసేసుకొని వేరొక బౌల్లో వేసుకుందాం అండి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ బియ్యం పిండి కొంచెం వేసుకుందాం, తగిన మోతాదులో మనకి ఎంత కావాలనుకుంటే అంతలో. తర్వాత కొంచెం మైదా పిండి, కొంచెం మొక్కజొన్న పిండి, కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి. ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకుందాం అండి. నిమ్మకాయ తీసుకొని చక్కగా నీట్గా పిండేసుకుందాం. ఎందుకంటే మీకు పులుపు కావాలనుకున్నట్టయితే నిమ్మకాయ పిండుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. కొంచెం కలర్ పౌడర్ వాడుతున్నానండి, ఎందుకంటే కలర్ కోసం. నేనైతే దీన్ని 100% సజెస్ట్ చేయడం లేదండి. ఇంగ్రీడియంట్స్ అన్ని నీట్గా వేసుకున్న తర్వాత వాటన్నింటినీ మనం మిక్స్ చేసుకుందాం అండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం అండి. వాటర్ ఒకేసారి ఎక్కువైతే వేయొద్దండి, కొంచెం కొంచెం వేసుకుందాం. ఎందుకంటే మరీ పల్చగా అయిపోతే కనుక బాగా రాదండి. సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం ఆ పీసెస్ అన్నింటికి వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టే విధంగా కలుపుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని క్లీన్ చేసుకున్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. బాగా ఆయిల్ మరిగిన తర్వాత ఒక్కొక్క పీస్ని విడివిడిగా మనం అందులో వేసుకుందామండి. దగ్గర దగ్గర అయితే అస్సలు వేయొద్దు, ఎందుకంటే అంటుకుంటాయి. అలా కొంచెంసేపు మరిగించిన తర్వాత అవి కలర్ చేంజ్ అవుతాయండి, కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తాయి. అలా వచ్చిన తర్వాత వాటిని మనం బయట తీసేసుకుందాం. అలా తీసేసుకున్నటువంటి పీసెస్ని మళ్ళీ మనం రెండోసారి ఆయిల్లో వేసుకుందామండి. మన రెసిపీలో మెయిన్ ట్రిక్ ఇదేనండి. చాలా మంది ఏం చేస్తారంటే 1 టైం చేసేసి వదిలేస్తారు. కానీ ఇలా 2 టైమ్స్ బాయిల్ చేయడం వల్ల పీస్ అనేది బాగా ఫ్రై అవుతుందండి అండ్ ఫుల్ క్రిస్పీగా ఉంటుంది. సో గాయస్, మీరైతే చూసారు కదా, చాలా బాగా ఫ్రై అయ్యి. ఇందులో మనం ఫైనల్లీ చాట్ మసాలా కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇది కూడా ఆప్షనల్ అండి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మనం ప్రతి పీస్కి పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకుందాం అండి. చూసారు కదా, మనకైతే ఆలూ ఫ్రై అదిరిపోయిందండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.